హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. కొద్దిసేపటి కిందట చంద్రబాబు నాయుడు గారు ఏపీ క్యాబినెట్ మంత్రుల పనితీరు సమీక్షించి వాళ్ళకు ర్యాంకింగ్స్ కేటాయించాడు. ఆ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే చంద్రబాబు, లోకేష్ అండ్ మన డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా వెనకబడే ఉన్నారు పనితీరు ప్రకారం చూస్తే. అంటే ఈ పనితీరు అనేది వీళ్ళ శాఖలలో ఉండే ఫైల్స్ను ఎంతవరకు క్లియర్ చేస్తున్నారు, ఎన్ని పెండింగ్లో ఉంచుతున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చాడు. ఈ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే న్యాయశాఖ, అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ కందుల దుర్గేష్ ఉన్నాడు, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, వీళ్ళంతా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. మన విజనరీ చంద్రబాబు కూడా వెనుకబడే ఉన్నాడు, ఆయన 6వ ప్లేస్లో ఉన్నాడు. అలాగే లోకేష్ 8వ ప్లేస్లో ఉన్నాడు. కూటమికి నేతృత్వం వహిస్తున్న ముగ్గురిలో పవన్ కళ్యాణే తీవ్రంగా వెనుకబడి ఉన్నాడు, 10th ప్లేస్లో ఉన్నాడు. సో ఫస్ట్ 6 months అయితే ఏదో సెటిల్ అవ్వడానికి టైం తీసుకున్నారు, ఉపేక్షించాను. కానీ ఈ పనితీరు ఇలా కొనసాగితే నేనైతే క్షమించను, కొరడా జులిపిస్తాను అని చెప్తున్నాడు. బట్ ఈసారి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆజ్ఞల్ని కానీ లేకపోతే ఈయన వార్నింగ్స్ని కానీ వాళ్ళ కూటమిలోని వాళ్ళే పెద్ద సీరియస్గా తీసుకున్నట్టేమో అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు విధంగా చూస్తే పట్టు తప్పిపోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ ప్రదర్శించి ఈ ర్యాంకింగ్స్ పబ్లిష్ చేసి ఈయన మళ్ళొకసారి ఆ మంత్రులు తోక జాడించకుండా తన చెప్పు చేతుల్లో ఉండేటట్టు ఇండైరెక్ట్గా వాళ్ళని బెదిరించడానికి అన్నట్టు ఇది వదిలాడు. అంటే యూజువల్గా ఇంతకుముందు కూడా ఇలా వదిలేటోడు, ఎవరికి నచ్చకపోతే వాళ్ళ పనితీరు బాగాలేదని చెప్పేసి వాళ్ళను ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడానికి చేసేటోడు. ఈసారి కూడా చేశాడు. కానీ ఈసారి ఒక ట్విస్ట్ ఉంది. అంటే ఆల్రెడీ కొద్ది రోజుల నుంచి టీడీపీ వాళ్ళు మన లోకేష్నే డిప్యూటీ సీఎం చేయాలి, వై నాట్ అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. సో మనం అప్పుడే మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఈ ఎజెండాను అమలుపరచడానికి మెల్లిగా వీళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్తో వస్తారు. మెల్లిగా ఈ పవన్ కళ్యాణ్ పనితీరు అంత బాగాలేదు, లేకపోతే లోకేష్ ఈజ్ ఫార్ సుపీరియర్ అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దానికి ఇండైరెక్ట్గా కథనాలు వండి వారిని వడ్డించడము, లేకపోతే ఇవన్నీ చేస్తారని అన్నాము. ఇప్పుడు అందులోనే ఇది ఒకటి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా చాలా యాక్టివ్గా ప్రతి మీటింగ్లో, ప్రతి స్టేజ్ పైన కూడా వాళ్ళ సొంత కూటమి మంత్రులకి వార్నింగ్ ఇస్తున్నారు. మీ పనితీరు సరిగా లేదు, అలా ఉండాలి, ఇలా ఉండి, నేనైతే ఇలా చేసేటోడిని, అలా ఇలా అని చెప్పి. ఇప్పుడు చూస్తే మన చంద్రబాబు అసెస్మెంట్లో ఆయనే 10th ప్లేస్లో ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టే ఇది. అంటే నువ్వు స్టేజీల పైన పబ్లిక్లో ఏది పడితే అది మాట్లాడడం కాదు, పనితీరు కూడా అదే విధంగా ఉండాలి, నీ పనితీరు ఇంకా మెరుగుపడాలి అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఫ్రీ ఫ్లోకి అడ్డుకట్ట వేయడానికి ఈ ర్యాంకింగ్స్ని కూడా ఉపయోగించుకుంటాడు ఇప్పుడు. అట్ ది సేమ్ టైం లోకేష్ ఈజ్ డూయింగ్ బెటర్ అని ప్రొజెక్ట్ చేయడం కూడా ఒక ఉద్దేశం ఇందులో. వీళ్ళు ఓన్లీ ఫైల్స్ క్లియర్ చేయడం వరకే చెప్తున్నారు, కానీ ఇక్కడ ఈ అసెస్మెంట్ ఎంతవరకు ఫెయిర్ అనేది కూడా డిసైడ్ చేయాలి. కొంతమంది దగ్గర పోర్ట్ఫోలియో అనేది చిన్న పోర్ట్ఫోలియో ఉంటుంది, కొంతమంది దగ్గర మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, దానికి సంబంధించిన వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ పైనే అసెస్ చేస్తే అది ఎంతవరకు ఫెయిర్ అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఆ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నాకు తెలిసి 2-3 శాఖలు హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ శాఖల పరంగా ఆయన ఎంత ఫోకస్ చేశాడో తెలియదు. బట్ ఈయన ర్యాంకింగ్ ప్రకారం చూస్తే చాలా వరస్ట్గా ఉన్నాడు. ఈయనైతే హోమ్ మినిస్టర్ ఎవరికైతే వార్నింగ్ ఇచ్చాడో పవన్ కళ్యాణ్, ఆవిడ 20వ ప్లేస్లో ఉంది. మరి అట్ ది సేమ్ టైం నీకు 15 అని చెప్పిన నిమ్మల రామానాయుడు అయితే 22వ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా లాస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరో పరిశ్రమల శాఖ వాసంశెట్టి సుభాష్ అంట. మరి పయ్యావుల కేశవ్ ఒకటి లాస్ట్ 24వ ప్లేస్లో ఉన్నాడు, వాసంశెట్టి సుభాష్ లాస్ట్ ప్లేస్ 25. మొన్న తిరుపతిలో ఈ డిప్యూటీ మేయర్ దగ్గర హంగామా చేసిన అనగాని సత్యప్రసాద్, ఈయన శాఖలో ఏం చేస్తున్నాడో తెలియదు, ఈయన 21వ ప్లేస్లో ఉన్నాడు. మరి అంటే మన కడపలో ఉన్న రాంప్రసాద్ రెడ్డి ఈయన 18వ ప్లేస్లో ఉన్నాడు, అచ్చెన్నాయుడు 17,
ఆనం రామనారాయణ రెడ్డి 16, పవన్ మన లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, ఎవరు చెప్పినా వినను, ఇదే అందరి కోరిక అని చెప్పి దావోస్ వేదికగా ప్రకటించిన టీజీ భరత్ 15వ ప్లేస్లో ఉన్నాడు. అండ్ మన నెల్లూరు నారాయణ 14లో ఉన్నాడు. వీళ్ళంతా ఏం పెద్ద పర్ఫామ్ చేస్తున్నట్టు లేరు అకార్డింగ్ టు చంద్రబాబు. మరి వీళ్ళతో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేపిస్తాడేమో చూడాలి. మరి ఈ ర్యాంకింగ్స్ అనేది జనాల దృష్టి మరల్చడానికే ఎందుకో నాకు అర్థం కాదు. అంటే మొన్న ఈయన ప్రకటించాడు, నేను ఇంకా హామీలు సూపర్ 6 ఏమీ ఇవ్వలేను, నా దగ్గర ఏం లేదు, ఎవరన్నా వచ్చి సంపద ఎలా సృష్టించాలో నా చెవిలో చెప్తే నేను నేర్చుకొని ఆ సంపద సృష్టించి ఆ తర్వాత ఇస్తాను అని చెప్పి ఈయన ఆల్రెడీ చేతులు ఎత్తేసినాడు. జనాల్లో అది బాగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు జగన్ కూడా లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నిన్నటి నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఏకి పారేస్తున్నాడు. అలాగే ఈయన 2018 నుంచో 15 నుంచో దావోస్కి వెళ్ళి వెలిగిపెట్టిన నిర్వాహకాలు ఈనాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఈయన ఈ సూపర్ 6ను అమలు చేయలేక ఎలా చేతులు ఎత్తేసాడు, ఇవన్నీ ఏకి పారేస్తుండే. ఇప్పుడు దాని నుంచి దృష్టి మరల్చడానిక అన్నట్టు ఈ అసెస్మెంట్ను వదిలాడు. అంటే చంద్రబాబు ఇంకా కూడా పాలన పైన చాలా సీరియస్గా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి పనితీరును సమీక్షిస్తున్నాడు. అది ఇదని చెప్పి మళ్ళీ ఈ పచ్చపత్రికలు ప్రొజెక్ట్ చేయడానికి అన్నట్టు ఇది వదిలాడు. అట్ ది సేమ్ టైం రెండో పర్పస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక వార్నింగ్ పంపించడమే, డైరెక్ట్గా వార్నింగ్ పంపించడమే. నీ పనితీరు బాగాలేదు, యు ఆర్ ఇన్ ద 10th ప్లేస్. నీ పార్టీలో ఉన్న కందుల దుర్గేష్ అండ్ ఇంకొక ఆయన నాదెండ్ల మనోహర్, వీళ్ళే నీకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే వన్ వే ఆఫ్ ఇన్సల్టింగ్. నువ్వు ఏదైతే తోపు తురుము అనుకొని స్టేజీలు ఎక్కేసి గట్టిగా మాట్లాడి అట్లా చేస్తాం ఇట్లా చేస్తున్నా అరుస్తున్నావు, నీకంటే అరవకుండా మాట్లాడటంలో బెటర్గా పనిచేస్తున్నారు. బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్, మైండ్ యువర్ బిజినెస్ అని ఇండైరెక్ట్గా కన్వే చేయడానికి చెప్పినట్టున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరేమనుకున్నా నారా లోకేష్ ఈజ్ సుపీరియర్ టు పవన్ కళ్యాణ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు ప్రూవ్ చేయడానికి వదిలేడు. చూద్దాం ఇలాంటి ఇంకా ఎన్ని వస్తాయో. ఇప్పుడు దీనిపైన ఇంక ఎలాంటి చర్చకు తెరలేపుతారో ఈ చంద్రబాబును సమర్థించేటోళ్ళు. అట్ ది సేమ్ టైం ఈ సూపర్ 6ను అమలు చేయలేక చేతులెత్తేసిన ఆ వార్తను కూడా ఎంత త్వరగా మరుగున పెట్టేయడానికి దీన్ని యూజ్ చేసుకుంటారో అనేది కూడా చూద్దాం. బాయ్.